విపక్షం హోదా కూడా పోయిన వ్యక్తులు. కానీ ఈ ఒక్క రోజన్నా సరే కాస్త పాజిటివ్ గా మాట్లాడితే వాళ్ళ యొక్క సంస్కారం అనేది మిగిలేదేమో, కానీ అది కూడా లేకుండా ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సరే, అది పక్కన పెట్టేస్తే మాత్రం ఈ రోజు జరిగిన సంఘటనల సందర్భాలు ఏ అయితే ఉన్నాయో అది అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే 4వ సారి కాబట్టి అది కొంతవరకు ఉంటదేమో, ఒక 5 సంవత్సరాలు కష్టమే. కానీ మాది అది 10 సంవత్సరాల నుంచి ఒక ప్రతికూల పరిస్థితులు, చాలా ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, ఈసరింపులు, అసలు నిలబడడం రాదు, రాజకీయాలు తెలియవు, ఒక మాట కాదు, అసలు ఒక మాట కాదు, ఒక భాష కాదు, ఒక పరిస్థితిగా ఇలాంటి అన్ని భరించి 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 ఈ రోజు కొణిదెల పవన్ కళ్యాణ్ నేను అనే మాట ఒక్కసారిగా అది ఎలా ఉందంటే ఇంకా అది చెప్పలేనండి. వర్మ గారు నిజంగా చాలా సంతోషకరమైన, అందులో దానికి తోడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అలా మోదీ గారి పక్కన మధ్యలో చూసిన క్రమం అవ్వచ్చు. ఇదంతా కూడా నిజంగా ఎన్నాళ్ళు వేచిన ఇదన్నట్టు ఆ పరిస్థితి అయితే మాకు ఉంది. కనీసం ఈ రోజు మొత్తం కూడా మాకు ఇదే వే ఉంటుంది. పొద్దు నుంచి నాకు ఇంకా అది పోలా. పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్న మాటే ఇంకా నా మనసులో నాకు మెదులుతానే ఉంటుంది. ఆ సౌండే ఇంకా నాకు వస్తా ఉంది. అంటే ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మా కష్టం అలాంటిదండి. ఎందుకంటే ప్రతి కార్యకర్త వీరమహిళ కూడా వారి యొక్క సొంత దీంతో ఈ 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతా ఎన్నో అవమానాలు భరించి, అలాగే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంత ఓటమి చూసిన వ్యక్తులు, ఇంత ఈసరింపులు లేకపోతే ఇంత ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహం పని ఈ రోజు ఈ ఒక గేమ్ చేంజర్ గా ఈ 2024 ఎలక్షన్స్ లో ఆయన పోషించిన పాత్ర మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు హర్షించదగ్గ విషయమే. ఒకవైపు రాష్ట్రాన్ని కాపాడుతా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాపాడుతా, ఒకవైపు పార్టీని కాపాడుకుంటా, ఇంకొక వైపు ఈ పొత్తు ఒక అంశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో, దాడులు చేసే పరిస్థితి నుంచి ఇది మేము పొత్తులో చాలా బలంగా ఉన్నాం అని చెప్పి ఒక బీజేపీని తీసుకొచ్చి పొత్తులో కలిపి, అంటే ఒకటి కాదు అన్ని కలిసి వచ్చిన అంశాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢ సంకల్పం వల్ల ఇదంతా జరిగింది అనేది అయితే, అంటే వల్లే అంటే మళ్ళీ వేరేగా వెళ్ళొద్దు, ఏదైనా ఒక సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పని మాత్రం ఈ పరిస్థితులు, ఈ సందర్భాలు మనకు చెప్తున్నాయి. ముందుగా ముఖ్యంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు వర్మ గారు. ఇదంతా కూడా ప్రజల క్రెడిట్. ప్రజలు మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ మోటివేటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. నాయకుల కన్నా లేకపోతే కార్యకర్తల కన్నా కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ప్రజలు కేవలం చూసింది ఏంటంటే వ్యక్తులు చూడలేదు, సింబల్స్ చూశారు. ఆ సింబల్స్ చూసే ఈ రోజు ఈ స్థాయిగా పక్కన కట్టారు. ఇక్కడ ఇంకా బాధ్యత కూడా పెరిగింది. ఈ కుటుంబ ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా బాధ్యత పెరిగింది. ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతా అని చెప్పారు, నిజంగా 4 చాలా మేజర్ అంశాలు గ్రౌండ్ లెవెల్ లో పనిచేసినప్పుడు కూడా చాలా మేజర్ అంశాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ 4 మీద రేపు సంతకం పెడతారన్న విషయం చాలా సంతోషకరం. అలానే భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రజలు అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన 151 ఇనామతింగ్ అది రాదు, గతంలో రాలేదు, ఇంతకుముందు రాదు అని కూడా అనుకున్నాము. కానీ అంతకు మించి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి బలంగా పనిచేయాలి. ఏదైతే వైఎస్ఆర్సీపీ అవలంబించిన పరిపాలన ఉందో దానికి పూర్తి స్థాయిగా వ్యతిరేకంగా, అంటే వాళ్ళు చేసినవి మేము చేయకుండా ఉంటే చాలు, మేము మంచి పరిపాలన ప్రజలకు అందించినట్టే, మంచి వాళ్ళ భవిష్యత్తు పూర్తి స్థాయిగా మా యొక్క సంకీర్ణ ప్రభుత్వం మారుతుందని చెప్పని అందరం కూడా చాలా ఆశగా ఉన్నాం. అది తొందరగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2019లో 100 రోజులు టైం ఇస్తాము, అప్పుడు దాకా మేము ప్రతిపక్షం అధికార పక్షం గురించి మాట్లాడమని చెప్పని. కానీ మేము ఈ రోజు ఆ 100 రోజులు